అయితే మంచి గుణాలు అలవర్చుకోవాలా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, వేరే వాటిలో అహం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే పూజలు అవి చేశారు అనుకుందాము, ఎంత కాదన్నా నేను నేను కాబట్టి ఇంత ఎక్కువ ఏదో పుష్పాలంకర చేశాను, లేకపోతే ఇంత కుంకుమ చేశాము, లేకపోతే ఇంత అన్నదానం చేసాము, ఏవేవో ఉంటాయి కదా మిగిలిన వాటిలో. ఖచ్చితంగా నేను అనేది ఏం చేసినా నేను వీళ్ళకన్నా ఎక్కువ చేశానో చాలా చేశానో నేను అనేది ఖచ్చితంగా అక్కడ ఇంక్లూడ్ అయిపోతుంది. అదే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఏమవుతుంది, ఇంకా మనకి శరీరానికి సంబంధం లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి కనిపించేవి అక్కడ ఏమీ లేవు కాబట్టి ఎవరు మనం ఎంత చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు. ఈవెన్ మనం కూడా చెప్పుకోవడానికి కూడా అక్కడ ఏముండదు. అదే పూజలు అయితే మనం చెప్పుకుంటాం, ఏంటి ఇన్ని కిలోలు తెప్పించాము, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము అంటే అది గొప్ప అని కాకపోయినా ఎంతో కొంత నేను చేశాను అనే అహం వస్తుంది కదా. అందుకే నేనేమంటున్నారు, వేరే మార్గాల్లో అహం అనేది ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి అహం అనేది ఉండదు. ఎందుకంటే మనం నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తున్నాము, ఈ సాధనలో నేనెవరు అంటున్నాము. అహం అనేది దేనికి ఉంటుంది, ఈ శరీరానికి సంబంధించింది ఉంటుంది కదా. మనము శరీరంతోనే కంపేర్ చేసి మనకి ఎప్పుడైతే అనాత్మే నేను అనుకుంటున్నామో అప్పుడు మనం చేసే ప్రతి దానికి మన శరీరాన్ని లింక్ చేసి ఏమంటూ ఉంటాం, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, వాళ్ళకన్నా ఏదో నేను ఎక్కువ చేసుకున్నాను కనీసం అనకపోయినా లోపలన్నా అహంకారం అనేది వస్తుంది ఎంతో కొంత. ఎందుకంటే వేరే వాళ్ళకన్నా నేను బాగా చేశాను అనేది వేరే సాధనలో. కానీ ఎవరైతే ధ్యానంలో ఉన్నారో వాళ్ళు అంతర్ముఖం అవుతున్నారు. వాళ్ళు ఎంత సాధించినా లోపల అది పైకి ఏమన్నా కనిపిస్తుందా, కనిపించదు. ఒకళ్ళు కనిపించినా ఏమంటున్నారు, నువ్వు అక్కడ దేన్ని వదిలితే నువ్వు ధ్యానానికి అంతర్ముఖానికి వెళ్తున్నావు, అహాన్ని వదిలితే. నువ్వు ఇంకా అహాన్ని వదిలేసాక ఇంకా మళ్ళీ మంచి గుణాలు చెడ్డ గుణాలు అనేవి ఉంటాయి. అహం ఎప్పుడు వదులుతాము, పూర్తిగా మంచి గుణాలు వస్తేనే అహం అనేది వదులుతాం. మనం ఇంకా ఇంకా చెడ్డ గుణాలు ఉన్నాయి అంటే ఏంటి, మనం అనాత్మతో లింక్ అయి ఉంటున్నాం. అనాత్మని వదలలేనంతసేపు మనలో చెడు గుణాలు పోవు. మనకి మంచి గుణాలు వస్తున్నాయి లేకపోతే మనం తెచ్చుకోవాలనుకుంటున్నాము అంటే మనం ఆత్మని గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఆత్మే నాకు శాశ్వతము, నేను ఏం సాధిస్తున్నానో అది ఏది నాతో వస్తుందో అది ఆత్మకి సంబంధించింది అయితే మాత్రమే ఉంటుంది. తప్పితే ఈ అనాత్మకి సంబంధించి ఈ శరీరానికి సంబంధించి నేను ఎన్ని పూజల కోసమని ఎన్ని కిలోల పువ్వులు అవని కుంకుమ అవని ఏమైనా అవని అవి ఎంత ఖర్చు పెట్టినా దాని ఫలితము మనకి ఒక సద్గురువు దొరకడానికో ఒక సన్మార్గం దొరకడానికో లేకపోతే ఇహంలో ఏదైనా మనకి దానికి పుణ్యఫలాలను అనుభవించడానికి దొరుకుతుంది. తప్పితే ఎక్కడా కూడా మోక్షం దొరుకుతుంది అని అనము. లేకపోతే మోక్షం కూడా ఏదో శరీరం విడిపోయినాకే మోక్షము అన్ని తత్వం కూడా లేకుండా ఎప్పుడైతే మనం శరీరంతో ఉంటూనే శరీరాన్ని విడవగలుగుతామో అంటే ఈ శరీరానికి సంబంధించిన దాన్ని అహం అంటాము. ఆ అహాన్ని కనుక మనం విడవగలిగితే అప్పుడు ఏమవుతుంది అంటున్నారు, మనము బ్రతికి ఉండగానే మోక్షాన్ని సాధించిన వాళ్ళం అవుతాం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు మంచి గుణాలు అనేది పర్టికులర్గా ఏమైనా అలవర్చుకోవాలంటే అలా ఏముండదు. ఎందుకంటే మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఆలోచించే కొద్దీ మనకి ఏమర్థమవుతుంది, ఏదైనా ఇప్పుడు శరీరానికి కావాలి అంటే దానికి ఒక డబ్బులు కావాలనుకుందాం, ఆ డబ్బులు ఉంటే పర్వాలేదు, లేదు అంటే మళ్ళీ సంపాదించాలి. అది కూడా సన్మార్గంలో దొరికితే పర్వాలేదు, లేదంటే ఏదో చెడు మార్గంలో సంపాదించాలి. సో అక్కడ మూలం ఎక్కడి నుంచి వస్తుంది, శరీరానికి ఏదో కావాలి, శరీరానికి ఒక అలంకరణ కావాలి, లేకపోతే శరీరానికి ఏదో కాస్త దాన్ని సుఖపెట్టడం కోసం కావాలి, ఇలాగేదో వాటి కోసం మనం వెంట పడితే కనుక అదే మన జ్ఞానం సంపాదించకేమనుకుంటాం, ఈ శరీరానికి ఆచ్ఛేదన కోసం 2-3 ఏదో వస్త్రాలు ఉంటే చాలు, తప్పితే అంతకు మించివి అంత అవసరం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి, అనాత్మ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఆత్మ అనేది ఇంపార్టెంట్. అనాత్మ ఎందుకు ఉంది అంటే దాన్ని ఒక వాహనంగా మనం వాడుకోవడం కోసం ఈ ఇందులోకి వచ్చాము, ఒక జగత్తులోకి వచ్చాము, ఈ శరీరంతో వచ్చాము. దీనికి ఒక లక్ష్యం ఉంది. ఎందుకు వచ్చాము అంటే మనం మోక్షాన్ని సాధించడం కోసం వచ్చాము. మళ్ళా జనన మరణాలు అనే చక్రంలోకి మనము పడకుండా ఉండడానికి ఇందులోకి వచ్చాం. అది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, శరీరమే ఇంపార్టెంట్ అనుకోవడం, లేకపోతే ఆ శరీరానికి ఏదో సౌఖ్యం కావాలి కాబట్టి దానికోసం ఏదో ఎలా అయినా సరే వక్ర మార్గంలో అయినా సరే సంపాదించాలనుకోవడం. ఆ సంపాదించాలంటే ఆ చెడు లక్షణాలు ఉంటాయి.
కదా. అవన్నీ దానికి దానికి లింక్ అయిపోతున్నాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటున్నావో నెమ్మదిగా మనకున్న అహం అనేది విడిచిపోతున్నాం. ఎప్పుడైతే మనం అనాత్మను వదిలేస్తున్నామో చెడు లక్షణాలు కూడా ఉండాల్సిన పనే ఉండదు. ఎందుకంటే ఇంకా మనకి ఆత్మకి ఏదో సౌఖ్యం అవసరం లేదు. దానికంటూ వ్యయ ప్రయాసలు కానీ, ధనం కానీ, ఇంకోటి కానీ ఏం అవసరం లేదు కదా. హాయిగా మనం అలా కూర్చొని అంతర్ముఖమయ్యి మన దగ్గరే ఆనందం ఉంది అని మన సహజ స్థితిని మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. ఇంకప్పుడు మంచి లక్షణాలు కాకపోతే చెడు లక్షణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో నెమ్మదిగా ఈ మార్గంలో వచ్చిన వాడికి ఒకవేళ చెడు లక్షణాలు ఏమన్నా ఉన్నా అవి నెమ్మదిగా తొలగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పటి వరకు మనకి ఇందులో ఏం చెప్తారు, ఎప్పటి వరకు మనకి మనసులో ఉన్న మలినమంతా పోదో, ఎప్పటి వరకు మనం బాహ్య ప్రపంచానికి సంబంధించినవన్నీ విడవమో అప్పటి వరకు మనలో ఉన్న ఆత్మను మనం చూడలేము, తెలుసుకోలేము. అందుకని ఖచ్చితంగా మనం వీటినన్నింటినీ దూరం చేసుకుంటాం అనమాట. అందుకని ధ్యానంలోకి వచ్చిన లేకపోతే రమణ మార్గంలోకి వచ్చిన వాళ్ళు పనిగట్టుకుని ఏమన్నా మంచి లక్షణాలు అలవర్చుకోవాలంటే అలా ఏమీ లేదు. ఇందులోకి వస్తేనే ఆటోమేటిక్గా ఆ లక్షణాలు అనేవి మనకు వస్తూ ఉంటాయంట.